నేను ఈరోజు మీ ముందుకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఏప్రిల్ 2తో 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తవుతున్నాయి. 10th క్లాస్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత విద్యార్థులు చాలా సంసిద్ధంలో ఉంటారు. ఎందుకంటే విద్యార్థులు తల్లిదండ్రులు కూడా చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఎందుకంటే 10th క్లాస్ వరకు క్లాస్ చేంజ్ అవ్వదు. 6th క్లాస్ తర్వాత 7th తర్వాత 8th తర్వాత 9th తర్వాత 10th. కానీ వేరొకరు ఎవరు కూడా అడగరు. నెక్స్ట్ 6th క్లాస్ అయితే స్టూడెంట్ నెక్స్ట్ ఏ క్లాస్ నెక్స్ట్ ఏంటని అడగరు. కానీ 10th క్లాస్ కంప్లీట్ అయ్యేటప్పటికి నెక్స్ట్ ఏంటనే క్వశ్చన్ అందరిలో వస్తుంది. కానీ నెక్స్ట్ ఏంటనేది ఆ చూజ్ చేసుకోవడంలో చాలా విషయాలు పరిగణలో తీసుకోవాలి. కానీ చాలామంది తల్లిదండ్రులు అన్ఎడ్యుకేటెడ్స్ అవడం వల్ల చాలామంది పిల్లలు 10th భవిష్యత్తు మీద నిర్ణయం తీసుకునే వయసు పరిజ్ఞానం లేకపోవడం వల్ల తొందరపాటు నిర్ణయాల్లో చాలా రాంగ్ స్టెప్లు వేసి తెలివైన పిల్లలు సైతం భవిష్యత్తులో ఎన్నో సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. జనరల్గా ప్రతి స్టూడెంట్ తను ఏమి అవ్వాలనుకుంటున్నాడో ముందు డిసైడ్ అవ్వాలి. అంటే గోల్ అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా అంటే సపోజ్ తన గోల్ డాక్టరా, లేకపోతే ఇంజనీరా, లేకపోతే యాక్టరా, లేకపోతే సివిల్సా, లేదంటే పాలిసెట్ ఏంటనేది మొత్తానికి ఏదైతే తను చేయాలనుకుంటున్నాడో దాన్ని ఫస్ట్ డిసైడ్ అయితే దానికి అనుగుణంగా నెక్స్ట్ స్టెప్ వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఏదైనా ఏం చేయాలి, ఏం అవ్వాలనుకునే దాని ముందు మన స్టూడెంట్ క్యాపబిలిటీని కూడా తల్లిదండ్రులు స్టూడెంట్స్ అబ్జర్వ్ చేయాలి. ముందు దాన్ని ఐడెంటిఫై చేయాలి. చాలామంది బయట కొన్ని కాలేజీలు చెప్పే మాటలు అయితేనో, లేదా బయట ఏదో జాబులు పెట్టయితేనో ఏదో చాలామంది ఇలా అయిపోవచ్చు కదా, ఇది అయిపోవచ్చు కదా, ఇలా చదివితే ఇది అయిపోతాం కదా, ఇది చదివితే ఇలా అయిపోతాం కదా అని తొందరపాటు నిర్ణయాలు తీసుకొని రాంగ్ స్టెప్లు వేసి మళ్ళీ తిరిగి రాని టైంని ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుని కూడా వృధా చేసుకునే పరిస్థితి రోజు మనం మార్కెట్లో చూస్తున్నాం. 10th క్లాస్ అయిన తర్వాత ఏముంటాయి, ఏం చదవచ్చు అంటే ప్రధానంగా 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదవచ్చు, లేదా పాలిసెట్ రాసి పాలిటెక్నిక్ కూడా చదవచ్చు. కానీ ఇంటర్మీడియట్ అనేది ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే 10th క్లాస్లో కరెక్ట్గా ఏదైనా స్టూడెంట్ ఒక గోల్ డిసైడ్ చేసుకుంటే, సపోజ్ పాలిటెక్నిక్ చేయాలనుకుంటాడు, పాలిటెక్నిక్ చేయాలనుకొని ఇంజనీర్ ఏదో ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏదో అవ్వాలనుకుంటాడు. కానీ గోల్ కరెక్ట్గా డిసైడ్ చేసుకుంటే ఒక 10,000 లోపు అంటే 5,000 లోపు ర్యాంక్ వచ్చినా, లేదా 10,000 లోపు ర్యాంక్ వచ్చినా పాలిటెక్నిక్ తన గోల్ కరెక్ట్గా డిసైడ్ చేసుకోగలిగితే 10,000 ర్యాంక్ సాధించగలిగితే పాలిటెక్నిక్ ఈజ్ బెస్ట్. కానీ 10,000 మించి ర్యాంక్ వచ్చినా, 10th క్లాస్లో ఒక 480 అంటే 80% తక్కువ మార్కులు వచ్చినా, లేదా తన గోల్ కరెక్ట్గా డిసైడ్ చేసుకోలేకపోయినా పాలిటెక్నిక్లో కానీ ఎంటర్ అయ్యాడంటే ఆ స్టూడెంట్ పాలిటెక్నిక్ అయిన తర్వాత జీవితం ప్రశ్నార్థం అయిపోతుంది. ఎందుకంటే తన గోల్ చేంజ్ చేసుకోవడానికి పాలిటెక్నిక్ చేసిన స్టూడెంట్ తన గోల్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. అదే ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ తన గోల్ ఏదైనా అంటే ఎప్పుడైనా డిసైడ్ అవ్వచ్చు, లేదా తర్వాత అయినా మార్చుకోవడానికి కానీ నిర్ణయించుకోవడానికి కానీ అవకాశం అనేది ఉంటుంది. మనం ఏంటంటే ఇంకా ఐటీఐ కూడా చదవచ్చు 10th క్లాస్ అయిన తర్వాత. చాలామంది 99% అబ్బాయిలే చేస్తారు ఐటీ. వాళ్ళు ఎవరంటే చదవడం పెద్దగా రాని వాళ్ళు, వర్క్ అంటే ఐటీ అంటే చదువు కాదు, వర్క్ నేర్పిస్తారు. కాబట్టి 10th క్లాస్లో ఒక 280 మార్కులు 300 మార్కులు వచ్చిన వాళ్ళు, ఏదో జస్ట్ పాస్ అయిన వాళ్ళు స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు చదవడం నాకు రాదు అనుకుంటే వాళ్ళు చక్కగా ఐటీకి వెళ్ళిపోవచ్చు. ఇంకా దాంట్లో ఎవరిని అడగనవసరం లేదు ఇంకా. కానీ పాలిటెక్నిక్ కూడా ఏంటంటే గోల్ కరెక్ట్గా డిసైడ్ అయితే తప్ప మా సార్ చెప్పారనో, లేదా మా స్టూడెంట్ చెప్పారనో, మా ఫ్యామిలీలో ఎవరో చేశారనో అవన్నీ మంచిది కాదు. ఫస్ట్ మన క్యాపబిలిటీ అంటే పక్కోళ్ళతో అసలు ఎవరు కంపేర్ చేసుకోవద్దు. మీ క్యాపబిలిటీ ఎంత, ఇప్పటివరకు మీరు చదివిన స్కూల్లో మీకు జరిగిన టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు ఎంతవరకు ఎదుటి వ్యక్తి చెప్పింది అర్థం చేసుకోగలుగుతున్నారు, అలాంటివన్నీ మీరు పరిగణలో తీసుకొని మీ గోల్ కరెక్ట్గా డిసైడ్ చేసుకొని దాని తగ్గట్టు మీరు స్టెప్స్ వేస్తే భవిష్యత్తులో మంచిగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఈరోజు చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉన్నప్పటికీ బయట ఎక్కువగా సెటిల్ కాకపోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క క్యాపబిలిటీని మించి గోల్ టార్గెట్ నిర్ణయించుకోవడం కూడా వన్ ఆఫ్ ది రీజన్గా ఉంది. అంటే సపోజ్ ఒక ఇంటర్మీడియట్లో ఐపీఈకి 100% సూటబుల్ స్టూడెంట్ ఎంసెట్ గోల్గా పెట్టుకుంటాడు. దానివల్ల ఐపీని వదిలేసి ఎంసెట్ మీద దృష్టి పెడతాడు. దానివల్ల ఐపీని వదిలేయడం వల్ల ఐపీలో మార్కులు తగ్గుతున్నాయి. ఎంసెట్ సాధించగలిగే క్యాపబిలిటీ లేక ఎంసెట్లో కూడా వెనకబడి ఉంటాడు. అదే ఎంసెట్లో 100% క్యాపబిలిటీ ఉన్న స్టూడెంట్ ఎంసెట్ మీద 100% ఎఫెక్ట్ పెడితే సరిపోతుంది, కానీ జేఈ మెయిన్స్ మీద ఎఫెక్ట్ పెడతాడు.
జేఈ మెయిన్స్ మీద అంటే క్యాపబిలిటీ లేకపోతే జేఈ మెయిన్స్ మీద ఎఫెక్ట్ పెడతాయి. దానివల్ల అది అసాధ్యమైన జేఈ మెయిన్స్ సాధించలేకపోతున్నాడు, సాధించగలిగే ఎంసెట్కి దూరం అయిపోతున్నాడు. అలాగే నీట్, ఎంసెట్, నీట్. కాబట్టి ఎవరైనా సరే మీరు ఏదైనా అనుకున్నప్పుడు మీ క్యాపబిలిటీని కరెక్ట్గా అంచనా వేసుకోండి. అంతేగాని వేరే కాలేజీలు మీ ఇంటికి వచ్చి మీరు ఇదైపోతారు మేము చేసేస్తాం అంటే అది వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా సరే మన దగ్గర ఏదైతే స్టూడెంట్లో క్యాపబిలిటీ ఉందో దాన్నే ఎవరైనా వెలికి తీయగలరు. కాబట్టి మీరు అందరూ కూడా సరిగ్గా మీకు ఏదన్నా ఇంకా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ సివి రామన్ జూనియర్ కాలేజీలో నేను ఎప్పుడు ఉంటాను. మీ తల్లిదండ్రులు తీసుకొని మీ పిల్లల్ని తీసుకొని మీరు రావచ్చు. నేను మీకు ఆ కోర్స్ సంబంధించి గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను నెక్స్ట్ వీడియోస్లో పాలిటెక్నిక్ ఏంటి, ఎంసెట్ ఏంటి, ఎంపీసీ ఏంటి, జేఈ మెయిన్స్ ఏంటి, నీట్ ఏంటి, ఎంసెట్కి జేఈ మెయిన్స్కి తేడా ఏంటి, ఇంటర్మీడియట్ చదవడం వల్ల ఉపయోగం ఏంటి, జేఈ మెయిన్స్లో ఎన్ని మార్కులు వస్తే మనకు సీట్ వస్తుంది, ఎంసెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుంది, నీట్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, అవన్నీ కూడా నేను ఫర్దర్ వీడియోస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఎప్పటికప్పుడు మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అంటే 10th క్లాస్ తర్వాత ఏం చదవాలి ఏంటనే తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో పెట్టండి. కామెంట్లో అంటే ఏం చదవాలనుకుంటున్నారు, ఏం చదివితే ఏమవుతారని తెలుసుకోవాలనుకుంటున్నారు, కానీ ఎలా చదివితే బాగుంది, ఏ నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారు, అవన్నీ కూడా మీరు కామెంట్ రూపంలో కామెంట్ పెడితే నేను అవన్నీ చూసి నేను మళ్ళీ మీకు వీడియో చేసి పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా తొందరపడొద్దు, ఎవరి మాటలు నమ్మొద్దు. మీ క్యాపబిలిటీని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీ గోల్ డిసైడ్ చేసుకోండి. దానికి మీకు కావాల్సిన 100% సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా ఫోన్ నెంబర్ కూడా 9492509664. దీనికి కాల్ చేసినా నేను మీకు అవసరమైన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను.